రేయ్ 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 అన్నా ఏమైందన్నా? ఎవరు ఏం చెప్పండి? నేను బయటకు వస్తే ప్రమాదం అని చెప్పేది నన్ను నేనే వదిలేసి ఆడి మాత్రం పోయినాడా? ఫోన్ చేస్తే ఫోన్ ఒక్కళ్ళు అందుబాటులో లేరా? ఒకటి కాదురా, అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ ఒకటేసారి మీద కూర్చోబడ్డా. ఏమైందనా? నటరాజన్ అయినా హాస్పిటల్లో ఉన్నాడు. పూరికేమో ఆ రాజపండి వాళ్ళు దొరై పండికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తా ఉంటారు. గోవిందని పోలీసులు ఎత్తుకుపోయినారు. ఏంది నన్ను అనేదే? అవునరా, గోవింద్ ఇక్కడి నుంచి బయలుదేరినాక రాజబండి ఇంటికి పోతే అక్కడ మాట పెరిగి నటరాజన్ మామ నాయన చొక్కా పట్టుకున్నాడు. ఆ గొడవలో ఆయన ఇడిపించేదానికి గోవింద్ ఆయన పట్టుకుని నెట్టినాడు. ఆయన తమాయించుకుని నిలబడలేక కింద పడి తలకి బలంగా దెబ్బ తగిలింది. కండిషన్ సీరియస్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. ఇప్పుడు ఎట్టుంది మావకే? ప్రాణానికేం ప్రమాదం లేదురా, బానే ఉన్నాడు. నువ్వు భయపడమాక. ఇప్పుడు గోవింద్ గారు రాలేదు, మనం ఎట్టన పోయి పూరి పెళ్లిని అడ్డుకోవాలా? వాళ్ళేమో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. 1,00,000 మంది ఉంటే ఏందనా? పూరి మేళ ఇంకొకటి తాళి కట్టేస్తాడా? బుక్కొక్క నా కొడుకు నరికైనా సరే పెళ్ళి ఆపుతా. బాలాజీ, ఇప్పుడు ఆవేశపడితే సరిపోదు. ఆలోచించి ఏమైనా చెయ్యాలా? పోయి అంతమందితోటి తలపడి పూరి పెళ్లి ఆపడమంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఆ రాజపాండే వాళ్ళు దుర్మార్గులు. మీ అమ్మోళ్ళు కూడా వాళ్ళతోటే ఉన్నారు. మీ అమ్మ సపోర్ట్ చేస్తున్నట్టున్నది గాని ఇప్పుడు మనం పోయి ఆ పెళ్లి అడ్డుకోవాలని చూస్తే అత్తమామల పీకల మీద కూడా కత్తులు పెట్టి మనల్ని కూడా ఆపుతారు. నాయన కూడా వచ్చినాడా? వచ్చినాడ్రా. పూరి పెళ్లి జరిపించాలని చెప్పి హాస్పిటల్ నుంచి రాజపాండే అమ్మని తీసుకుపోతే అమ్మ నాయన్ని కూడా లాక్కపోయింది. నాయన ఎట్టగొట్ట ఆ పెళ్లి ఆపడానికి ప్రయత్నించడానికి పోయి ఉంటాడు. కానీ నాయన ఒక్కడే ఏం చేయగలడు? వాళ్ళు పెళ్లికి ప్లాన్ చేశారంటే అంతా పకడ్బందీగా ప్లాన్ చేసి ఉంటారు. ఇప్పుడు ఎట్టా? నా కాళ్ళు చేతులు ఆడట్లా. ఈ పెళ్లి అయితే మాత్రం ఎట్టగొట్ట కాపాలా. రే గోవింద్ ఫోన్ చేస్తున్నాడు. రే గోవింద్, యాడుండవరా? పోలీసులు నేనేం చేయలేదు కదా. రేయ్, అసలు నా కొడుకులు పోలీసులే కాదు, ఆ రాజపాండి మనుషులు పోలీస్ డ్రెస్ వేసుకుని వచ్చారు. వాళ్ళకి బుద్ధి చెప్పేసి నేను తప్పించేసుకుని వచ్చేస్తున్నాను. మీరు యాడుండారు? మేము బాలాజీ దగ్గర ఉన్నావరా? సరే, వాళ్ళు గుళ్ళో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారంట. మీరు వచ్చేయండి గబల్నా. సరే. రే గోవింద్ గారు తప్పించేసుకున్నాడు రా. ఇప్పుడు అందరం కలిసి ఏదో ఒకటి చేద్దాం. నాయన ఆడు ఉన్నాడు కదా, ఓ తూరు నాయన ఫోన్ చేసి చెప్తా. ఆడి పరిస్థితి ఏంటో తెలుసుకునే ఏదో ఒకటి చేద్దాం. ఏ ముద్దులక్ష్మి, ఏరు మీ ఓళ్ళు వస్తారంట, ఇంకా రారే? ఈ నా కొడుకులు ఎడ తెచ్చినారో, ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలి?
మనసులోనే ఏవో ప్లాన్లు వేసుకుని వస్తా ఉన్నట్టుండవు. కనకరత్నమమ్మ, నీ మొగుడు ఇప్పుడే వచ్చినాడు కదా, మా గురించి పూర్తిగా తెలిసినట్లేదు. ఓ తూరి వివరంగా చెప్పు. ప్లాన్లు వేస్తే ఆ ప్లాన్లు బుర్రల్లోనే ఉండిపోతాయి, తలకాయ ఉండదు. నువ్వు ఊరికే ఉండవయ్యా. నా అల్లుడు అంతేగా అంతేగా అనే టైపు. ఏం చేయలేడు, గమ్మునే ఉండు. చేసిన కర్మలు అనుభవిస్తారయ్యా. ఎవరి కర్మకి ఎవరి కర్తలో అయినా మా చెల్లిని అమ్మను పట్టుకుని అంత మాట్లాడుతున్నావే. నీకు శరీరం పెరిగింది కానీ బుద్ధి పెరగలేదయ్యా. నువ్వురా ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం లేని మనిషిరా నువ్వు. పెళ్ళాం పిల్లలతో కలిసి బతుకుంటే తెలుస్తుందిరా ఆ మనుషుల విలువేంటో. ఆహా, అయితే ఇప్పుడు నా పిల్లని చూసి పెళ్లి చేస్తానంటావా ఏంటి? నువ్వు ఒక మనిషివి. అమ్మా ముత్తులక్ష్మమ్మ, ప్లీజ్ అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. ఈ పిల్ల గొంతు కొయ్యబాకండి. ఇదో నా ఒక్కగానొక్క కొడుకు పెండ్లి చేసి వాడు సుఖంగా బతికేది చూడాలనుకుంటుండా. దీనికి ఎవరు అడ్డుపడదలుచుకున్నా ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నట్టే. రేయ్, ఎవరు తోకలు తిప్పినా తలకాయలు నరికేయండ్రా. ఏయ్ పంతులు, ముహూర్తం టైం అయింది కదా. టైం అయిందయ్యా. మరి పెళ్లి కూతురుతో చేయించాల్సిన తంతులని చేయించు. అలాగే అయ్యా. ఈలోపు పెళ్లి కొడుకు వస్తాడు. ఏయ్, వచ్చి కూర్చోవే, వచ్చి కూర్చోవే. ఇప్పటికీ చెప్తున్నాను, దయచేసి మా అక్కని మమ్మల్ని వదిలేయండి. ఏంది వాగుతుంటావు? నువ్వు కూర్చోవే, కూర్చోవే. నువ్వు జరిపించు పంతులు. శ్రీమన్మహాగణాధిపతి నమో నమః.
సామి సామి మీరెక్కడికి వెళ్ళదు సామి, మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది. నా ప్రాణం నా దగ్గర ఎక్కడుంది సెల్వి? నా బిడ్డల దగ్గరే ఉంది. పద, ఇవాళ వాళ్ళంతూ తెలుస్తా. సామి సామి ఆగండి, ఆగండి సామి, సామి అయ్యో వద్దు, ఆగండి సామి, సామి సామి నా మాట వినండి, ఆగండి సామి, సామి వద్దు సామి. పద సెల్వి, నేను చెప్పేది వినండి సామి, సామి సామి పద. సామి నేను ప్రాణాలతో ఉండను. దేవుడి గుడిలో ఇన్ని అరాచకాలు చేస్తుండారు కదమ్మా. ఆ దేవుడు చూస్తా ఊరికే ఉంటాడా? ఆ దేవుడు ఉండేది నిజమైతే వీళ్ళకి తగిన శాస్తి చేస్తాడు. ఎత్తడ్రా కత్తి. నువ్వు ఉండవయ్యా. అంటే నా అల్లుడు తలకాయ కోసం ఎదురు చూస్తా ఉంటావు. పెళ్లి కాని కావాలంటే మంచి ఏట మాంసంతో తిందాం. ఏమయ్యా పంతులు, ఇంకా ఏందయ్యా ఆ మంత్రాలు? అయిందా లేదా? అమ్మా, పెళ్లి కుమారుడు రాలేదని చేసిన పూజనే 3 సార్లు చేయించాను. పెళ్లి కుమారుడిని పిలిపించండి, ముహూర్తం టైం అయిపోతుంది. వీడేంది ఇంకా రాలేదు? ఫోన్ చేయి వాడికి. అట్నే మామ. దేవుడు ఉన్నాడు చూసావా? మనోళ్ళు వచ్చేసారు. ఒరే, నువ్వేంద్రా పెళ్లి పట్టాలో వచ్చినావు? నిజమైన పెళ్లి కొడుకు ఎక్కడా? ఇదిగో అమ్మా, ఏన్నా మోట్లో ఉన్నాడు చూడు. నా కొడుకునే మూట కట్టేసి తీసుకొస్తారా మిమ్మల్ని? కొడుకు కూడా తగలబడిపోతాడు. వద్దొద్దు, నా కొడుకునే చేయొద్దు. కొడుకు మెత్తి పట్టుండదా? అంతే దుర్మార్గులకి. వాళ్ళ కొడుకు ప్రాణాలైతే ఒకటి, మన ప్రాణాలైతే ఒకటా? అందరి పీకుల మీద కత్తులు పెట్టి పెళ్లి చేయాలని చూస్తారా? ఇప్పుడెట్టా చేస్తారు? సచ్చినట్టు నాకేసి పెళ్లి చేస్తారా? రేయ్, నా కొడుకును మర్యాదగా ఇడిచిపెట్టండి. ఓరు పిచ్చిన రాజ్ పాండే, నీకు మర్యాద తెలితే కదరా మర్యాద ఇచ్చేదా? కొడుకు నెట్టా ఈడ మూట కట్టేసి పెట్టినా ఇంకా మాట్లాడుతుండవా?
రే బాలాజీ మర్యాదగా వాడిని వదిలే, చంపేస్తా చెప్తానా. మో నువ్వేం మాట అన్నా వినపడదు గానా, నేను పూరి మెల్ల తాళి కట్టాల్సిందే. నేను పురుగుల మందు, విషం. వీళ్ల పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోతే ఈ విషం దాకి చేస్తా. బెదిరిస్తాండవా? బెదిరించేది కాదు, ఇన్నాళ్ళు మీ అమ్మ చెప్పినట్టు అంతేగా అంతేగా మొగుడిలాగా బతికా. ఇప్పుడు అట్టా కాదు, తగ్గేదేలే. చేతగాని తండ్రిగా బతికేదానికంటే కొడుకు కోరుకున్న జీవితాన్ని ఇచ్చి సంతోషంగా చేస్తా. ఒప్పుకుంటావా ఈ పురుగుల ముందు దాగి చచ్చేదా? వాడి పెళ్ళైతే నువ్వు చేస్తానంటావేంట మూర్ఖుడా? నోరు ముయ్యరా వెర్రినాయన. నువ్వు ఒకడివి శకుని మామలాగా పక్కనే చేరుండవు. నువ్వు ఒక మేనమావారా దరిద్రుడా? మేనల్లుళ్ళు కోరుకున్న జీవితాన్ని ఇవ్వాల్సింది పోయి లేనిపోయి నూరు పోస్తున్నావు. అయ్యో నా బిడ్డను వదలండి, విలవిల్లాడిపోతున్నాడు, ఊపిరాటం లేదు. ఇప్పుడు నీ బిడ్డ విలవిలలాడేది తెలుస్తుందా నీకు? మా అక్క జీవితం కనపడలేదా? అది ఏడుస్తూ కాళ్ళ వెళ్ళా పడి బ్రతిమలాడుతుంటే కూడా కనికరం లేకుండా నీ కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నావే. నువ్వో కాడదానివా? నేను చంపేస్తాను. అక్కడ నా పెళ్ళానికి ఏమైనా అయితే ఇక్కడ నీ కొడుకు గోనె సంచితో సహా తగలబడతాడు. వద్దు, వాడినేం చెయ్యొద్దు, వాడినేం చెయ్యొద్దు. అయితే నోరు మూసుకుని పక్కనే నిలబడి ఉండు. రే బాలాజీ కూర్చోరా. వెళ్ళరా. రాజబండి అంకుల్ సైడ్ ప్లీజ్, సైడ్ అంకుల్. వాణ్ణి లేవమని చెప్పావంటే నేను నిజంగానే ఈ పురుగుల ముందు దాగి చస్తాను చెప్తున్నా. వద్దు, తాగేస్తా. వద్దు, నా మాట విను. నా మాట నువ్వు విను. మర్యాదగా వాడి పెళ్లి జరిపించి అక్షంతలు వేస్తావా? విషం దాగి చచ్చిపోనా? అల్లుడు నీ దిష్టి బుద్ధి పాడుగాను. ఆ పురుగుల మందు బాటిల్ ఎప్పుడు తెచ్చుకున్నావు? అన్ని ముందే ప్లాన్ చేసి తెచ్చుకున్నా. వీడి పెళ్లి జరగకపోతే నేను చచ్చినంత ఒట్టని వీడికి ముందే మాటిచ్చున్నా. ఇప్పుడు గనక ఈ పెళ్లి జరగలేదనుకో, వీడికిచ్చిన మాట ప్రకారం నేను ఈ పెళ్లి చేయలేకపోయానని ఈ విషం తాగి చచ్చిపోతా. వద్దలుడు, పూలు బొట్టు లేని నా కూతురు మొహం నేను చూడలేను. అంటే ఇప్పుడు కూడా పూలు బొట్టు ఉండవనే బాధపడుతున్నావు తప్ప నేను చస్తానని లేదన్నమాట నీకు. ఈ విషం నేను కొంచెం తాగి నీ కొంచెం పోసి చంపేస్తా. ఏమయ్యా నీకేమైనా పిచ్చా? అది పడే. దగ్గరకొచ్చా ఉంటే నిజంగానే తాగేస్తా. చెప్పు, పంతుల్ని తనతో స్టార్ట్ చేయమని చెప్పు. నేను చెప్పను. చెప్తావా? తాగేనా? వద్దు, ముందు పంతులకు చెప్పు. మరి చెప్పు. అయ్యో అది కాదు. ఏది కాదు? మర్యాదగా పంతులకు చెప్పు. నేను చెప్పేది విను. చెప్తావా లేదా? నేను చెప్పను. చెప్తావా? తాగేమంటావా? వద్దు పంతులు కానివయ్యా.